హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ. మనతో ఇప్పుడు జగపతి బాబు గారు ఉన్నారు. సో రీసెంట్ గా చాలా మూవీస్ లో చూస్తున్నాం, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇప్పుడు వదలా మూవీ నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో ఆ సాంగ్, ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుంటారు. నమస్తే సార్. నమస్తే అండి. వదలా మూవీ ప్రజెంట్ అయితే మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ గా గోదావరి గట్టు పైన రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకు. అలాగే ఇప్పుడు వదలా మూవీ నుంచి సాంగ్ కూడా రిలీజ్ అయింది, చాలా బాగుంది సాంగ్ కూడా. కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్, సూపర్ ఉంది. సో దాని సినిమా కోసం మీరు వదలా చేయటానికి రీజన్ మెయిన్ గా వుడ్ సే మెయిన్ స్ట్రీమ్, అంటే ఒక రకంగా మెయిన్ స్ట్రీమ్ లోకి మళ్ళీ వద్దామని. ఇప్పుడు దాకా క్యారెక్టర్స్ చేస్తా ఉన్నా, ఇప్పుడు నా మీద నాకంటూ ఒక మార్కెట్ క్రియేట్ అయితే బాగుంటుంది, మేబీ కాల్ ఇట్ థర్డ్ ఇన్నింగ్స్ ఆఫ్ వాట్ ఎవర్ అనే దీని మీద ఒక, అంటే వేరే కథ తీసుకొచ్చారు భరద్వాజ్ గారు నా మీదే. సో దానికంటే ఇది బాగుంటుందని చెప్పి నేను దీనికి ఆప్ట్ చేయడం జరిగింది. సో ఆ సినిమా నుంచి దాంట్లో ఇవాళ సినిమాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్, నా బ్రాండ్, ఇద్దరు హీరోయిన్ల బ్రాండ్ అనేది ఒకటి మెయింటైన్ చేద్దామని దీని మీద స్టార్ట్ అయ్యి, బట్ అది సరిపోదు, ఇవాళ ఒక ఎలిమెంట్ ఉండాలి, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉండాలని చెప్పి రెండో అమ్మాయి యాడ్ అయింది. సో అది ఆ క్యారెక్టర్ తో మనకి ఒక హై వస్తుంది సినిమాలో. దట్ ఈస్ ద హోల్ ట్విస్ట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్, నంబర్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ ద ఫిల్మ్. డైరెక్టర్ వంశీకృష్ణ కెల్లా. సో ఆల్రెడీ ఆయనతో మూవీ చేశారు, రక్షా చేస్తున్నాను. ఈ మూవీ ఎలాగా? ఈ సినిమా ఐ వుడ్ గివ్ క్రెడిట్ టు ద హోల్ టీమ్. ఇట్స్ అ టీమ్ వర్క్, ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్, ఎవ్రీబడి. రీసెంట్ గా గోదావరి గట్టుపైన రిలీజ్ అయింది. సో అది కూడా గోదావరి నేటివిటీకి మీరు చాలా ఇష్టపడతారు అనుకుంటా. తల్లి, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కానీ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆ మూవీ చేసేటప్పుడు? చల్లగానే ఎంజాయ్ చేశాను. ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం దొరికింది ఈ సినిమాతో. నేను ఎప్పుడు మిస్ అయ్యింది నా శుభలగ్న ఆడియన్స్, మా చిగురు వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి మేము వస్తాం, సినిమా మేము చూస్తాం, మా జగపతి బాబు మేము చూడాలి, ఈ సినిమాని చూడాలి, ఆదరించాలి అనే దీని మీద బయటకు వచ్చారు, అడుగు పెట్టారు. పెడతారని నేను అనుకోలే, వాళ్ళు వస్తారని నేను అనుకోలే, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మళ్ళీ హాయిగా ఉంది, ఈ సినిమా చూసాం, చాలా బాగుంది ఈ సినిమా, అందరూ చూడండి అనేది వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అందుకనే రోజు రోజుకి పెరుగుతూ వస్తాం సినిమా. అది నాకే కాదు, ప్రొడ్యూసర్స్కే కాదు, ఉన్న ఆర్టిస్టులకే కాదు, ఇండస్ట్రీకి కూడా ఒక రిలీఫ్. అంటే మనం నిజంగా మంచి సినిమా తీస్తే వస్తారు, చూస్తారు అనే నమ్మకం మళ్ళీ ఈ సినిమా కలిగించింది. రీసెంట్ గా కాకుండా అంతకు ముందు కూడా మీరు చాలా సినిమాలు గోదావరి జిల్లాలో చేసి ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత చేసినట్టు అనిపించింది. సో మీకు అక్కడ బాగా ఇష్టమైంది అంటే వదలకూడదు అనిపించేది? చెద్దను. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అసలు? కానీ అక్కడ నాకైతే అప్పటికి ఇప్పటికి ఆళ్ళల్లో ఏం డిఫరెన్స్ కనపడలా, అలాగే ఉన్నారు. మమకారం, ఎటకారం, అన్ని కారాలు ఉన్నాయి, ఇంకా అట్లాగే ఉన్నాయి. సంఘటన గోదావరి జిల్లాలో నాకు బాగా గుర్తుండి ఈసారి చేసింది బజ్జీలు తిన్నాం రోడ్డు మీద, అది నచ్చింది. ఆ బజ్జీ కొట్టాడు ఫైనలీ, బాబు మీరు రావద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బిజినెస్ మరీ ఎక్కువైపోతుంది, అంత కెపాసిటీ మాకు లేదు, మేము ఏదో చిన్నగా కేటర్ చేసుకునే వాళ్ళం అనేది అంతవరకు వెళ్ళింది అనమాట. సో దట్స్ వాట్ ఐ ఎంజాయ్. గోదావరి గట్టు ప్రొడ్యూసర్స్ కోసం ఏం చెప్తారు మీరు? కొత్త ప్రొడ్యూసర్స్ కాకపోతే ప్యాషన్ విపరీతంగా ఉండి బాగా నమ్మకంతో సినిమా చేశారు. నేను అదే చెప్పాను ముందు, నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్న నా మనసులో మాట, సినిమా బాగుంది కానీ జనం రావట్లేదు థియేటర్కి, వాళ్ళని ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చే కెపాసిటీ లేదు అనేది నేను నమ్మాను. బట్ ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేశారు, అది వాళ్ళ గొప్పతనం. అది అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడు వాళ్ళు ఓపెన్ అయ్యారు, వాళ్ళకి ధైర్యంగా ఎప్పుడు ఉన్నారు. నేను కంగారు పడుతున్నా, ఈ బడ్జెట్లు ఏంటి, ఈ సినిమా ఎంత రేంజ్కి వెళ్తే మనం తట్టుకోగలమా, ప్రొడ్యూసర్స్ తట్టుకోగలరా? ఎందుకంటే వచ్చిన ప్రొడ్యూసర్ ఉండాలి ఇండస్ట్రీలో, వెళ్ళిపోకూడదు. ఉండాలి అంటే సినిమా డబ్బులు వచ్చేయాలి. సో బడ్జెట్లు కంట్రోల్ పెట్టుకుంటూ అంటానే ఉన్నాను. బట్ టుడే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ బికాస్ దే ఆర్ గెటింగ్ దర్ మనీ బ్యాక్ ఆల్సో. సో ఇప్పుడు వదలా మూవీకి వచ్చేటప్పటికి లయ గారితో చాలా క్రితం యాక్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది అసలు? లయ అట్టాగే ఉంది కదా, మొహం అట్టాగే ఉంది, మాట తీరు గొంతు అలాగే ఉంటుంది ఎప్పుడు. అండ్ క్యారెక్టర్ కూడా ఎప్పుడు పాపం, అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు స్వీట్ గర్ల్ అండ్ వెరీ గుడ్ కో ఆర్టిస్ట్, వెరీ కంఫర్టబుల్ కో ఆర్టిస్ట్.
ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు, అసలు పెట్టే క్యారెక్టర్ కూడా కాదు అమ్మాయి. ఓకే. సో తనతో ఇట్ వాజ్ అగైన్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్. మీరంటే మా మదర్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు మీ సినిమాలు ఇష్టపడి టీవీలో ఎన్నిసార్లు వేస్తాం చూస్తూనే ఉండేవారు. మా చిన్నప్పుడు కూడా వినిపించే సాంగ్స్ అవే, శుభాకాంక్షలు కానీ శుభలగ్నం కానీ ఇలాగ నెంబర్ ఆఫ్ సాంగ్స్ యాక్చువల్లీ. ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్న కూడా ఆవిడ ఒక్క మాట అన్నారు, అడిగినట్టు చెప్పు, కుదిరితే ఒకసారి వీడియో కాల్ చేయించాను, అంత ఉండదులే కానీ చెప్తానని చెప్పేసి 100% మాట్లాడతాను. మాట్లాడతారా? Right. అదొకటి. and అదే చెప్తున్నానండి, ఇప్పుడు ఆడియన్సే మళ్ళీ థియేటర్కి వచ్చారు. గోదావరి గట్టిన సినిమాకి, గొట్టిపోయిన సినిమాకి వాళ్ళు వచ్చారు. అందుకనే మాట్లాడతాను. Yes. కాదు, నేను బ్యాంక్ చేసుకున్న ఆడియన్స్ వాళ్ళు థియేటర్కి వచ్చారు, వాళ్ళు రావట్లేదు. గత 2 బయర్స్ అందు కూడా అదే 2-3 ఏళ్ల నుంచి అసలు ఆడవాళ్ళు కనపట్లేదు, లేడీస్ ఫ్యామిలీ లేడీస్ కనపట్లేదు. ఈ సినిమాకి కనపడుతున్నారు, వాళ్ళ వల్లే వాళ్ళ కలెక్షన్స్ వస్తున్నాయి. సో అందుకనే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్, పెద్ద నుంచి మాకైనా చిన్న లీక్. చిన్న లీక్ పెద్ద లీక్ ఏం లేదు, సినిమా అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది, అవునా? ఓకే. మామూలుగా ఉండదు, ఓకే. ఎక్కడికి వెళ్తుంది సినిమా. అలాగే సలార్ 2 ప్రభాస్ గారు. అది నాకే తెలియదు, ఎప్పుడు మీకు తెలీదు. నేనేం చెప్పను. సో ఈ టూర్ నమ్ముకుంటే మనకు తెలియదు ఎప్పుడు ఎన్ని నెలల తర్వాత వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ.